ఈ సంవత్సరం పండిన పంట మీద రాజుగారి 2 వాటాలు, రైతులది 1 వాట. రైతులు సమర్థిస్తున్నారు లేదు రాజుగారికి ఏం కష్టమో రైతులకి, రాజుగారికి 1 వాట, రైతులు 2 వాటాలు. రైతులనేది ఏంటంటే వర్షాకాలంలోనూ తల్లనగా పిల్లనగా బురద మొక్కి బురదని కూలి నాయలు చేసి కష్టపడుతున్నాము. రాజుగారికి ఏం కష్టము? దానికందరే రాజుగారికి 1 వాట ఉండాలి, రైతులకే 2 వాటాలు ఉండాలని అంటున్నారు. సరే, రైతులు 2 వాటాలు అడిగారు కాబట్టి 2 వాటాలు తీసుకోమనండి. రాజుగారికి 4 వాటాలు ఇవ్వనండి. 2 వాటాలు తీసుకో, రాజుగారికి 4 వాటాలు. చెప్పు రాజుగారి 2 వాటాలు అంటారు. అది కార్జీ కరణము వారికి బంట్రోతు. రైతులు ఏమంటున్నారంటే వ్యవసాయం మీద అధిక పెట్టుబడులు, అధిక శ్రమ. రానున్న రోజుల్లో ఈ స్వాముల వల్ల కూడా కొన్ని రద్దులవుతున్నాయి కాబట్టి ఎన్నటికైనా సరే రైతులకే కష్టం ఎక్కువ. రైతులకే 2 వాటాలు ఉండాలి, రాజుకే 1 వాటా ఉండాలని వాదిస్తున్నారు. సరే, రైతులు అనుకున్న ప్రకారంగా రైతులకే రాజు కాబట్టి రైతుకే 2 వాటాలు, రాజుకే 1 వాటా. భూమితో మనసు వాటాలు ఇస్తారు. సరే, కార్జీ కరణము వారికి బంట్రోతు. కార్జీ కరణం వారికి బంట్రోతు విధానం. ఈ ఆటో దర్వాజల్లో నేటికి 15 సంవత్సరాల నుండి భూమి తాలూక ఫలసాయం పండి తినేస్తున్నారు తప్ప భూమి తాలూక శిస్తి ఏ కాలం చదవాలి కట్టలేదు సార్. అడగండి. రైతులే కంటే బాధపడుతుంది మాత్రం డబ్బులు కట్టలు రసీదు డబ్బులు కట్టలేదు. ఏమంటున్నారంటే భూమి సృష్టి కట్టలదే భూమాకు ఉండదు కదా. దానికందర విలేశ్వరుడు రాయబడి మాత్రం మేము సృష్టి కడుతున్నాము, ఆయన రసీదు మాత్రం మాకు ఇవ్వడం లేదు అని రైతులు అంటున్నారు. ఒకసారి బాగా మన సృష్టి కట్టలు బాబు మేము రచయిత నాకు డబ్బులు కడుతుంది రసీదు రసీదు పెట్టుంటే బాగుంది. అదే రసీదు లేదు, నాకు డబ్బులు అది ఇస్తుంటే ఏదో టీ కోర్సుకి ఇస్తున్నాను ఆ మందు కొట్టుకు వెళ్ళిపోతుంది కదా. కాకపోతే నేను మందు చట్టాన్ని కొనుక్కుంది కదా. వారు కూడా ఏమంటున్నారంటే వాళ్ళ శక్తి కడదు కదా, నేను రసీదు ఇచ్చేది, వాళ్ళ శక్తి కట్టడం లేదు, నేను రసీదు ఇవ్వడం లేదు అని అంటున్నారు. సరే, కార్జీ కరణము వారికి బంట్రోతు. కార్జీ కరణం వారికి బంట్రోతు విధానం. భూమి తాలూక శిస్తి రైతులు కడుతూ సొమ్ము బాగా పడిపోయారు. అది ఎంత అంటే 3 రూపాయల 3 అనాల 3 పైసలు 3 దుర్గానీళ్ళు బాగా పడము. ఈ 3 రూపాయల 3 అనాల 3 పైసలు 3 దుర్గానీళ్ళు అసలు మధ్య ఎంత రూపాయలు బాగా పడలేక 3 అనాల 3 పైసలు అయింది. వడ్డీ బదులు అసలు కట్టాలంటే బాడుకోడు ఎక్కడి నుంచి రైతులు ఇచ్చేలో నేను కడతాను. రైతులు ఇచ్చిపోతే ఎక్కడ కడతాను? 3 పైసలు
అలాగే రైతులకు అడగమని చెప్పండి. ఏమ్మా రైతులు ఇస్తే నేను కట్టేస్తాను బాబు. యాడ్ కట్టడం బాబు. యాడ్ కట్టను బాబు. కడితే వాళ్ళు రసీదు డబ్బులు కడితే రసీదు ఇస్తాం కదా. మంది వేసుకుంటారు మందు కొడతాం. బాగా కొడతాం. మా ఇంట్లో డబ్బులు కొడతాను. చెప్పండి ఇచ్చేది 3,000 3 అనాలా 3 పైసలు. ఇప్పుడు అంతా లెక్కేసాను అన్నమాట. లెక్కేస్తే అంత వచ్చాను. వచ్చుకోని వాళ్ళుగా నేను వచ్చింది. అంతే మళ్ళీ అప్పుడు చూడు ఎక్కడ కుక్కని చూస్తున్నాడు. ₹3,000 3 అనాలా 3 పైసలు ఇచ్చేవాళ్ళు. నాణం కాదమ్మా, కొన్ని ప్రదేశం చెప్పండి. 6,000 ₹6 6 అనాలు వెళ్ళిపోవచ్చు. మాట్లాడితే పెరిగిపోవడమే. సగం కట్టమైనా సగం మళ్ళీ అయితే అప్పుడు మళ్ళీ నాకు పోకరించడానికి బాగుంటుంది. ఇచ్చేస్తే గమనం అయిపోద్ది. మాకే పలికిందా ఎక్కువ పెరిగిపోతుంది. కార్జీ కరణము వారికి మరొకరు కార్జీ కరణం వారి కరణంలో దెబ్బదారు. ఈ ఆటో దర్వాజంలో కూడా సృష్టి లెక్కలేస్తాం. ఈ ఆటో దర్వాజంలోనే పండుగ సంవత్సరాలకు రాసుల కోసం ఈ యొక్క ధనరాశి పులిసి కుట్లు వేస్తాం. దాన్ని ముద్రలు వేస్తాం. దాంట్లో ఎనక తీసినా శరీర తీసినా ఆటలు కానీ ఎక్కలు కానీ దొంగ కానీ దొర కానీ ఎవరు తీసినా సరే కార్జీ కరణం వచ్చింది. కార్జీ కరణం మాత్రం విదేశాలు మార్పు జాగ్రత్త ఉంచండి. శివ
అయ్యా నీ దేవరమ దేవుడు అన్నాము వల్లల్లా అయ్యా Sasa.